వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని శంకర్ నగర్లో ఇటుకల బట్టి వద్ద అంతర్జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్, శనిగరం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య ఒరిస్సా కార్మిక పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు చిన్నారులకు తెలిపారు. వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని వారన్నారు. రాజ్యాంగం ద్వారా విద్యా హక్కు చట్టం 2029 ద్వారా ప్రతి విద్యార్థి ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా విద్యను అభ్యసించాలని అన్నారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తుకు పునాదులని, దేశ అభివృద్ధిలో నాంది కావాలని ఆయన పేర్కొన్నారు. వలస కార్మికుల పిల్లల పట్ల శనిగరం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య పౌష్టికాహారము, వైద్య శిబిరాలు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అలాంటి బాలల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వలస సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో బాలల హక్కుల ప్రజావేదిక బాలల హక్కుల కోసం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, బాల వివాహాల నిర్మూలన కోసం గత 2 దశాబ్దాలుగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబాల దగ్గరనే ఈ కార్యక్రమం నిర్వహించాలని గైడ్లైన్స్ ప్రకారంగా మేము పోరాడుతుంది. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ మన ఇటుకబట్టిలో కార్మిక పిల్లలతో ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ బాల దినోత్సవం చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం. చాలా పేద కుటుంబాలకు ఈ దినం కూడా తెలియని రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ మన ఇటుకబట్టిలో ప్రత్యేకంగా వర్క్ సైడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి చాలా రోజులుగా పోరాటం చేసి ఇక్కడ అందరూ కూడా భాషా లాంగ్వేజ్ పరంగా ప్రత్యేకంగా ఎవరు ఏ ప్రాంతం వాళ్ళైనా ఆ ప్రాంతం సంబంధించిన విద్యను అందించడానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం, మా ఫలితం బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర స్థాయిలో పోరాడడం వల్ల ఈరోజు అన్ని వర్క్ సైడ్లో కూడా వాళ్ళకి సంబంధించిన ఉపాధ్యాయులు వాళ్ళని పెట్టి ప్రత్యేకంగా మనం భోజనం జరుగుతుంది. ప్రత్యేకంగా మేము అదేవిధంగా ఈ బాలల దినోత్సవం పాల్గొనేందుకు ప్రత్యేకంగా చిన్నారులందరూ కూడా మనందరూ కూడా తల్లిదండ్రులు కూడా రానున్న రోజులు ఒక ఎంత బట్టి కార్మికులుగా ఉండడం కాదు, వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు చాలా పెద్దగా భారతదేశం ఒక స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం, డెమోక్రసీ కంట్రీ కాబట్టి ప్రత్యేకంగా అందరూ కూడా మంచి ఈ అవకాశాలు వినియోగించుకోవాలి. ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ కోఆర్డినేషన్ తోటి ప్రత్యేకంగా విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయ రంగంలో కానీ ప్రత్యేకంగా వీళ్ళ విద్యారంగంలో కానీ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వలస కార్మికులు అంటారు వీళ్ళను. ప్రత్యేక వలస కార్మికులు ఏంటంటే మంచి పౌష్టికారాన్ని ప్రత్యేకంగా సర్పంచ్ గారు ఇక్కడ వచ్చారు కాబట్టి ప్రత్యేక మెడిసిన్ వీళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించవలసిన గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ కోరేది ఏంటంటే ఇక్కడ వచ్చిన మెడికల్ క్యాంప్ ప్రత్యేకంగా సీజన్లో వీళ్ళు జూన్ వరకు ఉంటారు కాబట్టి జూన్ వరకు ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేయాలి. వీళ్ళు వచ్చి కూడా జనవరి ఫస్ట్ వీక్లో రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మంచి ఆరోగ్య సమాజాన్ని అదేవిధంగా విద్యను అందించేందుకు ప్రత్యేకంగా అందరూ పోవాలి. ఎంత విద్య ఎవరిది సొత్తు కాదు కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ప్రత్యేకంగా ఇలాంటి విద్యార్థులకు అందరూ కూడా పేదవాళ్ళు ఎంత పేద వర్గాలకు సంబంధించిన పిల్లలు కాబట్టి ఇక్కడ ఈ ఆనంద అంతర్జాతీయ బాల దినోత్సవంలో ఇంత మంచి వేడుకలు ఇక్కడ మేము చేసుకోవడం చాలా ఆనందకరం అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తులో చిన్నారి విద్యార్థులు ఒక మహోన్నతమైన వ్యక్తులుగా తయారు కావాలని వాళ్ళ లాంగ్వేజ్లో ఒరిస్సాలో ప్రత్యేకంగా వాళ్ళకున్న లక్ష్యాలను తల్లిదండ్రులకు లేబర్ అయినప్పుడు కూడా చదువు మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చదువు ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మా బాలల హక్కుల ప్రజావేదిక ఈ చిన్నారులతో మేము చేసుకోవడం చాలా ఆనందకరం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా ఈ రోజు రాష్ట్ర కమిటీ మొత్తం అన్ని జిల్లాల్లోని పేద వర్గాల దగ్గరనే ఈ అంతర్జాతీయ బాల దినోత్సవం చేయడం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మావోనని మన్నించి సర్పంచ్ గారికి ప్రత్యేకమైన ఉప సర్పంచ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ వారు కూడా ఒక నిమిషం మాట్లాడుతుందిగా లక్ష్మీ గారికి సర్పంచ్ గారు మాట్లాడుతుంది కోరుతున్నాం. ఈనాటి అంతర్జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా మా గ్రామంలో నెలకొల్పబడిన ఈ ఇటుకబట్టిల ప్రాంతంలో గవర్నమెంట్ ఆదేశాలనుసారం వారి గైడ్లైన్స్ ప్రకారం మా సోదరుడు వలస సుభాష్ గారు మా గ్రామానికి రావడం, ఈ బట్టిల కేంద్రంలో ఈ బాలల దినోత్సవం సందర్భం బాలల సమక్షంలో ఈ కేక్ కట్ చేసుకొని ఈ దినోత్సవాన్ని సంబరంగా అందరి సమక్షంలో జరుపుకోవడం మాకు ఆనందదాయకం. మా గ్రామానికి ఇది శుభదాయకం. ఈ పిల్లల ఆరోగ్యపరంగా కానీ వారి విద్యాపరంగా కానీ వారి ఉన్నతికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. వారికి ఏ విధమైన సాయమైనా మా గ్రామ పంచాయతీ తరఫున మేము ఒక సమాజ అభివృద్ధి కాంక్ష కలిగిన వారిగా తప్పకుండా వారికి ఏ అవసరం పడ్డా మా ద్వారా మా శక్తి మేరకు కృషి చేస్తామని వారి అవసరాలను తీర్చే దిశలో సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ కార్మిక సోదరులందరికీ, పిల్లలకు, యాజమాన్యానికి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.